నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదను అని చెప్పి దేవుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రత్యేకమైన గొప్పగా దేవుడు వాగ్దానంతో ఈ విధంగా నీతోటి ప్రత్యేకంగా దర్శించాలని సందర్శించాలని మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. ఎందుకు ఆ విధంగా చెప్పి మాట్లాడుతూ వచ్చినాడంటే నీ నోటికి తోడై ఉండి నీ యొక్క నోటికి తోడుగా ఉంటావు అంటున్నాడు మన తండ్రి యేసయ్య గారు. ఎందుకంటే నువ్వు ఎటువంటి స్థితిలో నువ్వు ఎటువంటి స్థితిలో అపనిందలు అపకీర్తి తెచ్చుకోవాలని నువ్వు భయపడుతూ బాధపడుతూ అనుకుంటున్నావు కాబట్టి నీ నోటికి తోడై ఉంటావు అంటున్నాడు మన తండ్రి యేసయ్య గారు. నువ్వు ఏమి పలకవలసినది నేను నీకు ఖచ్చితంగా బోధిస్తాను బిడ్డ. నువ్వు ఎటువంటి స్థితిలో బాధపడాల్సిన అవసరం లేదు. నీకు బోధించాల్సిన మాటలన్నిటి కూడా నీకు నీతో చెప్పిస్తాను అంటున్నాడు మన తండ్రి యేసయ్య గారు. అదేవిధంగా అతను ఎన్ని కొట్టినా కానీ ఎన్ని తిట్టినా కానీ ఎటువంటి స్థితిలో మాట్లాడకుండా ఎంత గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు మన తండ్రి యేసయ్య గారు. నువ్వు ఎన్నో రకాలుగా గుద్దినారు, కొట్టినారు, తిడుతున్నారు, అనేక రకాల శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడు మన తండ్రి యేసయ్య గారు. అయినప్పటికీ కూడా నోరు తెరవకుండా మౌనం వహిస్తూ నీకోసం తన ప్రాణాన్ని గొప్పగా అర్పిస్తూ వచ్చింది, గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసయ్య గారు. నీకోసం తన ప్రాణ బలిగా అర్పించినాడు.